డాలర్లెస్ ఎకానమీ ప్రపంచం మొత్తం పెట్రో డాలర్లతో ప్రారంభమై ఇవాళ ప్రపంచ ఆధిపత్యం అమెరికా చేతికి వెళ్ళింది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా ఉందంటే బికాజ్ ఆఫ్ దట్ పెట్రో డాలర్. ఆ డాలర్ వాళ్ళే ప్రింట్ చేస్తుండడం వల్ల అవసరమైనప్పుడు అలా కాసిన ప్రింట్ చేసేసుకుంటుంటారనమాట. దానికి పోటీగా అంటూ ప్రయత్నిస్తున్నటువంటి రష్యా విఫలమైంది. యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయింది. ఇప్పుడు చైనా ఆల్రెడీ మొన్న బ్రిక్స్ కరెన్సీ అంటే భారత్ అడ్డుకుంది. ఇప్పుడు చైనా తాజాగా గోల్డ్ బ్యాక్డ్ యువాన్, వాళ్ళకి సంబంధించిన పేమెంట్ సిస్టమ్, మన రూపాయి ఎట్లాగో వాళ్ళకున్న యువాన్ని గోల్డ్ బ్యాక్డ్ యువాన్ కింద పేమెంట్ సిస్టమ్ మారుస్తుందంట. హాంకాంగ్ గవర్నమెంట్ ఆల్రెడీ సొంతంగా ఉన్నటువంటి గోల్డ్ క్లియరింగ్ సిస్టమ్ని ట్రయల్ ఆపరేషన్ కింద జూలై 2026 నుంచి అమలు చేస్తూ వచ్చారు. అన్ఎలకేటెడ్ ఓటీసీ సెటిల్మెంట్స్ అన్నీ కూడా షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ స్ట్రెంగ్త్ ద్వారా చేసుకొస్తున్నారు. ఏషియన్ గోల్డ్ హబ్ కిందకి మార్చుకురావడం. బ్లూంబర్గ్ రీసెర్చ్ వాళ్ళ లెక్క ప్రకారం అయితే చైనా గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ గోల్డ్ వాల్ట్స్ ఏర్పాటు చేయాలని చూస్తుంది. యువాన్ ద్వారా దాన్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తుంది. ఓవరాల్గా డాలర్ నుంచి యువతలకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. బ్రిటన్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా అందరూ కూడా అమెరికాతో పక్కన పెట్టాలనుకుంటున్నటువంటి దశలో జరుగుతున్న ఎత్తులు అన్నటువంటి విషయాన్ని రాసుకొచ్చింది.